ఏసే మార్గం నేను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. ప్రైజ్ ద లార్డ్. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారో ప్రతి ఒక్కరు సిస్టర్ సన్ రైజ్ ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశించును గాక. మీ సమస్యలు మీ బంధకాలన్నింటి నుంచి దేవుడు విడిపించిపోతున్నాడు. మరి ఈరోజు దేవుడు ఒక వాగ్దానం చూసుకుందామా. మరి జకర్యా 9వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఏమని సెలవిస్తూ ఉన్నాడంటే, బంధకంలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదను నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. కదండి, హల్లెలూయా. చూడండి, జకర్యా దేవునికి భయపడేవాడు కదండి, ఎంతో ధైర్యం కలిగిన వ్యక్తి. కానీ కొన్ని క్షణంలో పిరికితనంగా ఉంటాం కదండి. మనం కూడా కొన్ని క్షణంలో ధైర్యంగా ఉంటాం, కొన్ని తరంలో పిరికితనంగా ఉంటాడు. కానీ ఆయన దేవుడే రక్షిస్తాడు, దేవుడు నాకు తోడై ఉంటాడు అని చెప్పేసి ప్రతి విషయంలో దేవుని భయభక్తులు కలిగి ఉన్న వ్యక్తి అండి. ఈరోజు నువ్వు కూడా భయపడుతున్నావేమో, దిగులు చెందుతున్నావు. అయితే దేవుడు ఏమంటుండో, ఈరోజు నువ్వు బంధకాలలో పడి ఉన్నావేమో కదండి. నీకు ఏ బంధకాలు అయితే ఉన్నాయో, ఏ శ్రమలు అయితే ఉన్నాయో, ఆ బంధకాల పడి ఉన్నావేమో, నిరీక్షణ గలదానివై నిరీక్షణ గలవాడై ఉన్నావేమో. అయితే దేవుడు ఏమంటుండో, మీ కోటలో మరలా ప్రవేశించుడి కదండి, హల్లెలూయా. ఈరోజు చాలామంది బిజినెస్ విషయంలో ఆ బిజినెస్కి వెళ్ళడానికి భయపడుతూ ఉంటారు, లేదా కుటుంబంలో వెళ్ళడానికి, కుటుంబ పరిస్థితులు లేదా కుటుంబంలో అనేక ఇబ్బందులు, అనేక ఆవేదనలు ఉన్నప్పుడు వెళ్ళడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి, దిగులు చెందుతూ ఉంటారు. కానీ దేవుడు ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు. ఏమని సెలవిస్తున్నా అంటే, దిగులు చెందకు, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. నీ కోటలో నువ్వు వెళ్ళు కదండి, నీ కుటుంబంలో నువ్వు వెళ్ళు, నువ్వు బిజినెస్కి వెళ్ళు, లేకపోతే నీ జాబ్ దగ్గరికి వెళ్ళు, లేకపోతే నువ్వు ఏ పని నిమిత్తం వెళ్తున్నావు, నీ కోటలో నువ్వు వెళ్ళు, రెండంతలుగా నేను నీకు మేలు చేయబోతున్నాను. హల్లెలూయా. ఈరోజు మీతోనే అండి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? రెండంతలుగా, ఒక్కంత కూడా కాదంట అండి. దేవుడు రెండంతలుగా ఏమంటుండండి, మీకు మేలు చేసేదను నేడు నేను మీకు తెలియచేయుచున్నాను. హల్లెలూయా. ఇప్పుడే దేవుడు మీతో తెలియచేస్తా ఉన్నాడు, రెండంతలుగా మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు అంట అండి. హల్లెలూయా. కాబట్టి మీరు దిగులు చెందకండి, భయపడకండి. దేవుడు నువ్వు దేని విషయంలో అయితే బాధపడుతున్నావో దేవుడు రెండంతలుగా మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు, మీ బంధకాలన్నిటి నుంచి విడిపించబోతున్నాడు. దేవుడు నువ్వు నిరీక్షణ గలవాడివై నిరీక్షణ గలదానివై ఉన్నావేమో, ఈరోజు నీ నిరీక్షణ, నీ వేదన, నీ సమస్య, నీ దుఃఖము, నీ ఆవేదన ప్రతిదీ తీసివేసి దేవుడు నీకు కార్యం జరిగించబోతున్నాడు. కాబట్టి సిస్టర్ సన్ రైజ్, నీ బంధకాలన్నీ తొలగిపోబోతున్నాయి, నీకు శాంతి సమాధానం ఇవ్వబోతుండు, నెమ్మదిని కలగ చేయబోతుండు, నీ పరిస్థితిని దేవుడు మార్చబోతుండు, రెండంతలుగా మేలు చేసే దేవుడు అంట అండి. ఈరోజు రెండంతలుగా నేను ఆశీర్వదించబోతున్నాడు. ప్రార్థించుకుందామా. ఈ వాగ్దానం దేవుడు దీవించి ఆశించునుగా. కామెంట్. స్తోత్రం పరిశుద్ధుడ యేసు ప్రభా, ఈ వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచండి యేసు ప్రభా. నిజంగా యేసు ఈరోజు ఎవరైతే బంధకాలలో ఉన్నారో యేసు ప్రభా, నేను పడి ఉన్నారేమో యేసయ్యా, వాడు పడిపోయిన వారిని లేవనెత్తు వాడు వేసయ్యా, వారి నిరీక్షణ కల వారే ఉన్నారు యేసు ప్రభా. ఈరోజు నాయన వాళ్ళ కోటలో నన్ను వెళ్ళమంటున్నావు యేసు ప్రభా, రెండంతలుగా వారిని ఆశీర్వదిస్తాన్న దేవుడు యేసు ప్రభా. ఈరోజు ఎంతమంది అయితే ఈ వాక్యం వింటున్నారు, ఈ వాగ్దానం వింటున్నారు యేసయ్యా, వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప మేలు జరిగించండి యేసు ప్రభా. ఆశీర్వదించండి. ఈరోజు బర్త్డేస్, మ్యారేజ్ డే ఎంతమంది జరుపుకుంటున్నారో వారిని మీ జ్ఞాపకం చేసుకోండి యేసు ప్రభా. నాయన దేవా, ఈ సంవత్సరం అంతా బ్లెస్ చేసి దీవించి ఆశించి పోషించి సంరక్షించి వారికి అవసరాలన్నీ తీర్చండి యేసయ్యా. ప్రతి ఆటంకాలు తొలగించండి, అద్భుతం జరిగించండి, మేలు జరిగించండి యేసు ప్రభా. మీరే కార్యాలు జరిగించే దేవుడు వేసయ్యా, శాంతి సమాధానం నెమ్మదిని కలుగు చేయువాడు వేసయ్యా, ప్రతి ఆటంకాల నుంచి విడిపించే దేవుడు వేసయ్యా, శాంతి సమాధానం నెమ్మదిని కలిగి చేయండి యేసు ప్రభా. వారి జీవితం మేలు చేయండి యేసయ్యా. ఎంతమంది నాయన గర్భఫలం లేక బాధపడుతున్నారు యేసయ్యా, గర్భాన్ని తెరవబడును గాక యేసయ్యా, వాళ్ళని లోపాలు ప్రతి సరి చేయండి యేసు ప్రభా. అదేవిధంగా భార్య భర్తల సమస్యలు, కోర్టు కేసు నుంచి అన్నిటి నుంచి విడిపించండి యేసు ప్రభా. నాయన దేవా, ఐసీయూలో ఉన్న వారు స్వస్థత విడుదల దయచేయండి. అనేక రకాల రోగాలతో బాధపడుతున్న వారు, HIV, నైనా క్యాన్సర్, నైనా కిడ్నీ పేషెంట్స్ యేసు ప్రభా, నైనా థైరాయిడ్, PV, డయాబెటిక్స్, ఇంకా అనేక రకరకాల రోగాలతో బాధపడుతున్న వారిని విడుదల కలిగచేయండి యేసు ప్రభా. స్కూల్స్, కాలేజ్, జాబ్ రాకల ప్రయాణం తోడుగా ఉండండి యేసు ప్రభా. బిజినెస్ లో మంచి లాభాలు దయచేయండి యేసు ప్రభా. నైనా ప్రమోషన్ కొరకు వెయిట్ చేస్తున్న, జాబ్ కు ఇంటర్కు వెళ్ళిన వారిని జ్ఞాపకం చేసుకోండి యేసు. ఎంతమంది ఎగ్జామ్స్ రాస్తున్నారు, రాశారు, ప్రిపేర్ అవుతున్నారు, వారందరినీ జ్ఞాపకం చేసుకుని వారి జీవితంలో గొప్ప మేలు చేయండి, రక్షణ భాగ్యం దయచేయండి. నైనా దేవా, కుటుంబం కొరకు ప్రార్థిస్తున్న వారు, కుటుంబ ప్రార్థన లేని వారు, నీ సన్నిధికి వెళ్ళని వారు అందరినీ జ్ఞాపకం చేసుకొని పేరు పేరుగా యేసయ్యా నువ్వే సహాయం దయచేయండి. అమాస పున్నమికి పౌర్ణమికి మంత్రశక్తుల నుంచి విడుదల కలుగునుగా యేసయ్యా. మరి కుటుంబంలో రక్షణ దయచేయండి యేసయ్యా. ఎత్తబడ్డ సంఘానికి ప్రతి ఒక్క ఆత్మ సిద్ధపాటై ఉండుటకు సహాయము దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.